కోపతాపాలు మంచి కాదంటున్నాడు. భారత్ పాకిస్తాన్ సంబంధాల మీద మాట్లాడుతున్నాడు ట్రంప్. చర్చిద్దాం, పరిష్కరిద్దాం అంటున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజు. భారత జలాలల్లో పాకిస్తాన్ గూఢాచారి నౌకలు ఉన్నాయట. పాకిస్తాన్ కోసమే రంగంలోకి దిగినాయట డ్రాగన్లు. ఫలించలేదట ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలు. ఊహించిందే జరిగిందట ఇస్తాంబుల్లో 2 గంటల పాటు చర్చలు. తాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ చేసిందట దాడుల్లో. ఆ దాడులలో 108 మంది పాలస్తీన్కి చెందిన జనాలైతే మృతి. 23 నిమిషాలలోనే పాకిస్తాన్ అయితే మట్టుపెట్టిందట భారత్. మన శక్తిని తలుసుకుంటే జరా పాకిస్తాన్ వాళ్లకు ఎన్నులా వణుకు పుడుతున్నదంటున్నారు. ఒడిశా నుంచి ఆంధ్ర తీరంకు చేరుకున్నదట తాబేలు. 51 రోజుల పాటు అయితే 1000 కిలోమీటర్ల దాకా ప్రయాణించిందట. జ్ఞానపీఠ పురస్కారం అయితే స్వీకరించిండు గుల్జారు రామభద్రాచార్యులు. దీన్ని బహుకరించింది ద్రౌపది ముర్ము మేడము. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి దిగుతున్నప్పుడు భారతీయ యువకుడైతే మృతి చెందిందట. పశ్చిమ బెంగాల్కు చెందిన సుభద్రత ఘోష్ అని గుర్తించిరట. 100 సార్లు ప్రయత్నించినా విఫలం కావడము ఓటమి కాదట. వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే అసలైన ఓటమట. షేకీ ఒప్పందానికైతే సన్మానం జరిగిందట. సీఎండీని తొలగించుకుంటా కేంద్రం అయితే ఆకస్మిక నిర్ణయమే తీసుకున్నదట. సాక్ష్యాలు గట్టిగున్నాక కండ్లు ఎట్లా మూసుకుంటామంటున్నది సుప్రీంకోర్టు. మద్యం కుంభకోణం వ్యవహారంలో అయితే గట్టిగానే వేస్తున్నదట వేటు. ఉగ్రవాదుల అంతమే మా సంకల్పం అంటున్నారు. తిరంగా యాత్రల సీఎం డిప్యూటీ సీఎం. వల్లభనేని వంశీ కనసైగల్నే నడిచినేట నకిలీ ఇళ్ల పట్టాలు. ఎన్నికల కోడ్ ఉన్నది కదా, ఎన్నికలలో గెలిచేదందుకేనట ఈ తంతు. పునరుత్పాదక ఇంధన హబ్గా మారుతున్నదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రాష్ట్రాన్ని ఇంతకంటే మంచిగానే తీర్చిదిద్దుతామంటున్నాడు నారా లోకేష్. హైదరాబాద్ లా పెడతారట డేటా సిటీ. విద్యుత్ శాఖ సమావేశంలో మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. సర్వే పటము ఉంచేనే రిజిస్ట్రేషన్ అట, లేకపోతే లేదట. ముందుగాల 5 జిల్లాల చేస్తారట పైలట్ సర్వే. వ్యాపారాల అక్రమాలపైన పీడీ యాక్ట్ కేసు చట్టము వెల్లడించిరట. వ్యవసాయ శాఖ సమీక్షంలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి సారు. అనాథలకు సుతము ఇస్తారట ఆరోగ్యశ్రీ కారట. ఇవాళ హైదరాబాద్ జిల్లాల 2200 మంది పిల్లలకైతే ఆరోగ్యశ్రీ కారట్లయితే పంపిణీనట. ఇందిరమ్మ ఇళ్ల పథకం వల్ల అయితే అమలుల కీలక నిర్ణయాలట. ఇందిరమ్మ ఇళ్ల మీద వేసిందట ఏఐ కన్లు. నిర్మాతగా మారిన తర్వాత ఆమె అభిప్రాయము మార్చుకున్నదట. హీరోయిన్ సమంత ఈ ముచ్చట్లనైతే చెప్తున్నది. ప్రేక్షకుల నవ్వులు చూస్తే కడుపు నిండుతుంది అంటున్నారు. ప్రేక్షకులు నవ్వేదందుకే ఈ సినిమా తీసినామంటున్నారు. నాగ చైతన్య సరసన నటిస్తున్నదట మీనాక్షి చౌదరి. వాళ్ళిద్దరూ తీయబోతున్న సినిమానట నిధి అన్వేషణ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగానైతే వాళ్ళ సైన్య బృందము చేస్తున్నదట సార్ను సర్ప్రైజు. ఈ నెల 20న ఎన్టీఆర్ లుక్స్ గట్లనే అప్డేట్స్ బయటకు వస్తాయట. హరిహర వీరమల్ల అయితే రాక ఖరారైందట. జూన్ 12వ తారీఖున థియేటర్ల దద్దరిల్లుతుందట. దోహా డైమండ్ లీగులనైతే తొలి ఘనతనట. ఏకంగా 90+ మీటర్లు వేసిందట నీరజ్ చోప్రా.
తెలిసినాయట ఐపీఎల్ క్రికెటర్లు ఈ నెల 18 నుంచి మళ్ళా సురువైతాయట ఐపీఎల్. నేనుంటే రోహిత్ శర్మ అయితే తప్పక ఆడించటోని అంటున్నాడు రవి శాస్త్రి. చెస్ ప్రపంచ కప్పు అయితే రిత్విక్ అట. ఈ పిల్లగాంది మన తెలంగాణనేనట. కోహ్లీ రిటైర్మెంట్ అయితే కారణము ఇదేనట. రోహిత్ శర్మ ఏ బాటలో నడిస్తే గైనే ఆ బాటలనే నడుస్తాడట. కోపతాపాలు మంచి కాదంటున్నాడు. భారత్ పాకిస్తాన్ సంబంధాల మీద మాట్లాడుతున్నాడు ట్రంప్. చర్చిద్దాం, పరిష్కరిద్దాం అంటున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజు. భారత జలాలల్లో పాకిస్తాన్ గూఢాచారి నౌకలున్నాయట. పాకిస్తాన్ కోసమే రంగంలోకి దిగినాయట డ్రాగన్లు. ఫలించలేదట ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలు. ఊహించిందే జరిగిందట ఇస్తాంబుల్లో 2 గంటల పాటు చర్చలు. తాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ చేసిందట దాడుల్లో. ఆ దాడులలో 108 మంది పాలస్తీన్కి చెందిన జనాలైతే మృతి. 23 నిమిషాలలోనే పాకిస్తాన్ అయితే మట్టుపెట్టిందట భారత్. మన శక్తిని తలుచుకుంటే జర పాకిస్తాన్ వాళ్లకు ఎన్నులా వణుకు పుడుతున్నదంటున్నారు. ఒడిశా నుంచి ఆంధ్ర తీరంకు చేరుకున్నదట తాబేలు. 51 రోజుల పాటు అయితే 1000 కిలోమీటర్ల దాకా ప్రయాణించిందట. జ్ఞానపీఠ పురస్కారం అయితే స్వీకరించిండు గుల్జారు రామభద్రాచార్యులు. దీన్ని బహుకరించింది ద్రౌపది ముర్ము మేడము. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి దిగుతున్నప్పుడు భారతీయ యువకుడైతే మృతి చెందిందట. పశ్చిమ బెంగాల్కు చెందిన సుభద్రత ఘోష్ అని గుర్తించిరట. 100 సార్లు ప్రయత్నించినా విఫలం కావడము ఓటమి కాదట. వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే అసలైన ఓటమట. షేకీ ఒప్పందానికైతే సన్మానం జరిగిందట. సీఎండీని తొలగించుకుంటా కేంద్రం అయితే ఆకస్మిక నిర్ణయమే తీసుకున్నదట. సాక్ష్యాలు గట్టిగున్నాక కండ్లు ఎట్లా మూసుకుంటామంటున్నది సుప్రీంకోర్టు. మద్యం కుంభకోణం వ్యవహారంలో అయితే గట్టిగానే వేస్తున్నదట వేటు. ఉగ్రవాదుల అంతమే మా సంకల్పం అంటున్నారు. తిరంగా యాత్రల సీఎం డిప్యూటీ సీఎం. వల్లభనేని వంశీ కనసైగల్నే నడిచినేట నకిలీ ఇళ్ల పట్టాలు. ఎన్నికల కోడ్ ఉన్నది కదా, ఎన్నికలలో గెలిచేదందుకేనట ఈ తంతు. పునరుత్పాదక ఇంధన హబ్గా మారుతున్నదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రాష్ట్రాన్ని ఇంతకంటే మంచిగానే తీర్చిదిద్దుతామంటున్నాడు నారా లోకేష్. హైదరాబాద్ లా పెడతారట డేటా సిటీ. విద్యుత్ శాఖ సమావేశంలో మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. సర్వే పటము ఉంచేనే రిజిస్ట్రేషన్ అట, లేకపోతే లేదట. ముందుగాల 5 జిల్లాల చేస్తారట పైలట్ సర్వే. వ్యాపారాల అక్రమాలపైన పీడీ యాక్ట్ కేసు చట్టము వెల్లడించిరట. వ్యవసాయ శాఖ సమీక్షంలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి సారు. అనాథలకు సుతము ఇస్తారట ఆరోగ్యశ్రీ కారట. ఇవాళ హైదరాబాద్ జిల్లాల 2200 మంది పిల్లలకైతే ఆరోగ్యశ్రీ కారట్లయితే పంపిణీనట. ఇందిరమ్మ ఇళ్ల పథకం వల్ల అయితే అమలులో కీలక నిర్ణయాలట. ఇందిరమ్మ ఇళ్ల మీద వేసిందట ఏఐ కన్ను. నిర్మాతగా మారిన తర్వాత ఆమె అభిప్రాయము మార్చుకున్నదట. హీరోయిన్ సమంత ఈ ముచ్చట్లనైతే చెప్తున్నది. ప్రేక్షకుల నవ్వులు చూస్తే కడుపు నిండుతుంది అంటున్నారు. ప్రేక్షకులు నవ్వేదందుకే ఈ సినిమా తీసినామంటున్నారు. నాగ చైతన్య సరసన నటిస్తున్నదట మీనాక్షి చౌదరి.
వాళ్ళిద్దరూ తీయబోతున్న సినిమానట నిధి అన్వేషణ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగానైతే వాళ్ళ సైన్య బృందము చేస్తున్నదట సార్ను సర్ప్రైజు. ఈ నెల 20న ఎన్టీఆర్ లుక్స్ గట్లనే అప్డేట్స్ బయటకు వస్తాయట. హరిహర వీరమల్ల అయితే రాక ఖరారైందట. జూన్ 12వ తారీఖున థియేటర్ల దద్దరిల్లుతుందట. దోహా డైమండ్ లీగ్ అయితే తొలి ఘనతనట. ఏకంగా 90+ మీటర్లు వేసిందట నీరజ్ చోప్రా. మళ్ళా మెరిసినాయట ఐపీఎల్ క్రికెటర్లు. ఈ నెల 18 నుంచి మళ్ళా సురువైతాయట ఐపీఎల్. నేనుంటే రోహిత్ శర్మన్ అయితే తప్పక ఆడించటోని అంటున్నాడు రవిశాస్త్రి. చెస్ ప్రపంచ కప్కు అయితే రిత్వికట. ఈ పిల్లగాంది మన తెలంగాణనేనట. కోహ్లీ రిటైర్మెంట్కి అయితే కారణము ఇదేనట. రోహిత్ శర్మ ఏ బాటలో నడిస్తే గైనే ఆ బాటలనే నడుస్తాడట.